నమస్తే, వెల్కమ్ టు న్యూస్ న్యూస్. బిగ్ బ్రేకింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. రైట్ కి డీటెయిల్ చూస్తే, ఢిల్లీలో నీట్ అంశంపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అనుకూలంగా కరువు సలహా విధానాలను ప్రభుత్వం సవరించింది. ఇక తక్కువ ఖర్చుతో సాగుపై దృష్టి పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు వరుస సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో మీ భూమి బ్లాక్ చైన్ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. భూ రికార్డులను మరింత పారదర్శకంగా మార్చనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో నీట్లో వరంగల్ విద్యార్థి రాష్ట్ర టాపర్ గా నిలిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. పార్లమెంట్ లో పలు జాతీయ అంశాలపై ప్రతిపక్షం నిరసనలు కొనసాగిస్తోంది. సమావేశాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో అప్రమత్తత ప్రకటించారు. అవసరమైతే స్థానికంగా పాఠశాలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య మళ్లీ తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. ఐటీ రంగంలో ఏఐ ప్రభావంపై చర్చ కొనసాగుతోంది. బాలకృష్ణ మోకాలు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. విజయ్ నటించిన జననాయకన్ చిత్రం మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్ లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తిరుమలలో విగ్రహం దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దర్యాప్తు కొనసాగుతోంది. నెల్లూరులో గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టారు. రాజమండ్రిలో ఆర్టీసీ ప్రయాణికుడికి వినియోగదారుల కమిషన్ పరిహారం మంజూరు చేసింది. సేవల్లో నిర్లక్ష్యంపై ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో కుటుంబ కలహాల కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థుల ఉద్యమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న బ్రేకింగ్ హెడ్లైన్స్. మరొక హెడ్లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ కీప్ వాచింగ్ ఎన్యుదయ న్యూస్. ప్రజల కోసం, ప్రజలతో.